వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను అల్లం గారెలు చేసి చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక పావు కేజీ మినపగుళ్ళు ఒక 5 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ ఓడి చేసుకుని ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసి గారెలకి గట్టిగా రుబ్బుకోవాలంటే పలచగా ఇడ్లీకి రుబ్బుకున్నట్టు కాదు, కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. మెత్తగా దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుతాను. ఇప్పుడు నేను మనం వాటర్ పొయ్యకుండా గ్రైండర్లో గట్టిగా రుబ్బుకోవాలండి. గారెల పిండి రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీతో ఇలా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా రుబ్బుకుని పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ గారెల్లోకి అల్లం గారెలు కదండి, ఈ మాత్రం అల్లం కడిగి చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు. వీటి ఇప్పుడు మెత్తగా దంచేసుకుని ఆ గారెల పిండిలో కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసేసి పెట్టుకున్నాం కదండి. ఈ గారెల పిండిలో ఇది వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఇవి బాగా కలిపేసుకుందాం. మంచి కారం కారంగా భలే ఉంటాయండి. మధ్యాహ్నం ఇప్పుడు స్నాక్స్లో వేసుకుంటే గారెలు కరకరలాడుతూ టీ టైంలో మంచి రుచిగా భలే ఉంటాయండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టేసుకుందాం. గారెలు వేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఆయిల్ పెట్టుకున్నాం కానీ కొంచెం ఒక గిన్నెతోటి కొంచెం ఇలా వాటర్ తీసుకుని ఇలా ఒక అరిటాకు తీసుకున్నానండి. చెయ్యి ఇలా తడి చేసుకుని ఒకసారి ఇలా వాటర్లో ఒకసారి తడిచేయి చేసుకుని ఇలా అరిటాకు మీద ఒకసారి తడిచేయి చేసుకుని మనం చక్కగా ఇలా పిండి ఇలా తీసుకుని ఇలా ఒత్తేసుకుని మనం అలా నూనెలో వేసేసుకోవచ్చు. అరిటాకు మీద చక్కగా వస్తాయి ఇవి. ఇలా మనం ఈ అరిటాకు మీద ఇలా ఒత్తుకుని చక్కగా ఒక్కొక్కటే దీంట్లో జాగ్రత్తగా ఇలా వేసుకోవాలండి. నెమ్మదిగా వేసుకోవాలి, లేకపోతే చేతి మీదకి చిందేసి. మీ గారెలు ఇలా లేత వేపు మీద ఒకసారి తీసేయాలండి. తీసి పక్కన పెట్టేసుకుని ఇంకొక వాయి వేస్తాం కదా, ఆ వాయి వేగిన తర్వాత మళ్ళీ లేత వేపు మీద వేగిన గారెలు మళ్ళీ ఇంకొకసారి నూనెలో వేస్తే అప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయండి. ఒకేసారి వేయించేస్తే కనుక మధ్యలో లోపల ఉడకదు. అందువలన ఇలా 2 సార్లు వేసినట్టయితే మనం అవి చక్కగా ఉడుకుతాయి. పూర్వకాలం ప్రాసెస్ ఇదేనండి. చక్కగా అరిటాకులు ఉండేవి దొడ్లలో. ఇలా అరిటాకు తీసుకుని దాని మీద బొబ్బట్లైనా ఈ గారెలైనా చక్కగా ఇలాగే ఒత్తుకుని వేసుకునేవాళ్ళు. ఇంకోనండి మళ్ళీ ఇంకొక వాయి వేసాను. ఇవి కూడా చక్కగా టర్న్ చేసేసుకుని కొంచెం వేగగానే తీసేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ వేస్తాను. ఇప్పుడు మనం ముందు వాయిలో తీసాం కదండి లేత వేపు మీద గారెలు, అవి ఇంకొకసారి వేస్తే ఇప్పుడు క్రిస్పీగా చాలా క్రిస్పీగా వస్తాయండి గారెలు అనేవి. ఎప్పుడు ఒకేసారి వేయించకూడదు. ఇలా 2 టైమ్స్ వేయిస్తే కనుక మంచి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట గారెలు. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇలా చక్కగా వేగుతాయి. ఇలా మనం అన్ని గారెలు కూడా ఇలా వేయించేసుకుని కరకరలాడే అల్లం గారెలు కొబ్బరి చట్నీ, గట్టి చట్నీ ఉండాలండి దీనికి. పల్చడి చట్నీ అయితే అస్సలు బాగోదు. కొబ్బరి శనగపప్పు గట్టి చట్నీ అయితే దీనికి ఈ గారెలకి సూపర్ కాంబినేషన్. అలాంటి అల్లం గారెలు కొబ్బరి చట్నీ చేశానండి ఈరోజు నేను. చక్కగా ఇలా తీసుకుని ఈ చట్నీలో ఇలా ముంచుకుని తింటే ఉంటుందండి ఈ గారెల టేస్ట్. తిని చూడాలి అంతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.